నీ పో మోనే దినేశ, నీ పో మోనే విజయన్. Your time is over. Your expiry date is over. You don't have any chance to continue. I can understand, but he is having gold smuggling cases, he is having Sabarimala gold theft cases, all cases are there. So his godfather is Narendra Modi, who is protecting Pinarayi Vijayan from all these cases. He is taking references from Modi. So one Modi is sitting in Delhi, the other Modi is sitting in Thiruvananthapuram. He is campaigning like one more Narendra Modi. You see, wherever you go, only Pinarayi Vijayan posters or cutouts are there. Telangana people have replaced Chandrasekhar Rao, is best friend of Pinarayi Vijayan. Now Kerala people are going to replace Pinarayi Vijayan. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని సందడి చేస్తున్నారు. ఈరోజు ఆయన 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఒక రోడ్ షో నుంచి మరో రోడ్ షోకు హెలికాప్టర్లో ప్రయాణం చేసి చాలా తక్కువ సమయంలో రోడ్ షోలలో ఆయన తనదైన శైలిలో ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుంటూ చేసిన విమర్శలు అక్కడ కార్యకర్తల్లో జోష్ నింపాయని మనం చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు నేషనల్ మీడియా కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. జనం కూడా భారీ స్థాయిలో తల్లి రావటం, ఈయన డైలాగ్స్కు పబ్లిక్ నుంచి మంచి స్పందన లభించిందని చెప్పవచ్చు. తెలంగాణలో కేసీఆర్ను మార్చినట్లే కేరళలో కూడా పినరయి విజయన్ను ప్రజలు మారుస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. Close friend of Pinarayi Vijayan was in Telangana, Mr. Kalvakunta Chandrasekhar Rao. He is quoting that period till 23-24. He is quoting all the before 23-24. That time I was not there. That is why Telangana people have replaced Chandrasekhar Rao, is best friend of Pinarayi Vijayan. Now Kerala people are going to replace Pinarayi Vijayan. పినరయికి మోదీనే గాడ్ఫాదర్ అని, అన్ని కేసుల్లో కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. I can understand, but he is having gold smuggling cases, he is having Sabarimala gold theft cases, all cases are there. His friend, his godfather is sitting in Delhi, so he is not ready to criticize his godfather. So his godfather is Narendra Modi, who is protecting Pinarayi Vijayan from all these cases. ఆయనకు ఆదర్శవంతమైన నేతలు మోదీ, అమిత్ షానా లేక జ్యోతిబాసు, సోమనాథ్ చటర్జీనా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. విజయన్ ప్రధాని మోదీ సూచనలను తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. ఒక మోడీ ఢిల్లీ నుంచి పాలిస్తే మరో మోడీ తిరువనంతపురం నుంచి పాలిస్తున్నారంటూ వేడి పుట్టించారు. Who is his role model? Narendra Modi and Amit Shah, or Jyoti Basu, otherwise Somnath Chatterjee. So he is taking references from Modi. So one Modi is sitting in Delhi, the other Modi is sitting in Thiruvananthapuram. That is what my point. So our people are referring K. Karnakaran ji and Omen Chande ji. These two leaders from Kerala is our role models. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని మోదీ ఒకే నాణ్యానికి 2 వైపులంటూ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పోల్చుతూ మోదీ బ్రదర్స్ అని సంబోధించారు. విజయన్పై బంగారం చోరీ, అలాగే బంగారం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయని ఆరోపిస్తూ పినరయికి మోదీ గాడ్ ఫాదర్గా ఉండటంతో ఈ కేసులన్నింటి నుంచి ఆయనను రక్షిస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నరేంద్ర మోదీ విజయన్ల మధ్య ఉన్న అవగాహన వల్లే కేసులు, అరెస్టులు జరగడం లేదన్నారు. ఈ విషయంలో కేరళ ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అవసరం స్పష్టమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కేరళలో ఎన్నికలు జరుగుతున్నాయా లేక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే మొత్తం క్యాబినెట్ మొత్తం కేరళలో చాలా సీరియస్గా ప్రచారంలో పాల్గొంటుంది. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న అన్ని పత్రికలకు భారీ స్థాయిలో ప్రకటనలు ఇచ్చి ఇక్కడ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది కాంగ్రెస్ పాలనలో, కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తామన్న దాని మీద స్థానికంగా భారీ ఎత్తున ప్రకటనలు గుప్పిస్తున్నారు. It is like Telangana, though we will improve infrastructure and we will get investment, we will create employment and self-employment. That is how we wanted to address. ఆసక్తికరమైన విషయం ఏంటంటే సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలోనూ తెలంగాణలోనూ మిత్రపక్షమే.
మనం చూసాం ఇటీవల ఇక్కడ ఖమ్మంలో జరిగిన ఒక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ సమావేశానికి కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన సమావేశానికి అంటే 100 ఏళ్ల పండగకు వెళ్ళారు. వాళ్ళ కండువా వేసుకున్నారు. వాళ్ళతో మాట్లాడుతూ పబ్లిక్గా ఏం చెప్పారంటే కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తున్న ఉద్యమాల వల్లే కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమాలకు తగ్గట్టు చట్టాలు చేసిందని కూడా ఆ టైంలో వ్యాఖ్యానించారు. మీరు అవసరమైతే ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించరు. మీరు పోరాటాలు చేస్తే మీరిచ్చిన నినాదం దున్నేవాడికే భూమి అని ఎర్ర జెండా సోదరులు నినాదం ఇస్తే ఆ నినాదాన్ని చట్టం చేసి లక్షలాది ఎకరాలను భూస్వాముల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఏమో ఒక పాలసీ, కేరళకి వచ్చేసరికి కంప్లీట్గా పాలసీలో మార్పు టార్గెట్ చేసుకుంటూ సిపిఎం పార్టీని అక్కడ ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ కేరళలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డిని ఎన్నికల బరిలోకి దింపింది. దానికి 2 కారణాలు చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న సీఎం స్థాయి వ్యక్తి మీద విమర్శలు ఎవరైనా గుప్పించాలంటే ఆ స్థాయి వ్యక్తి ఉండాలి. అయితే ఒక కాంగ్రెస్ పార్టీ ఉంది 2 రాష్ట్రాల్లో అధికారంలోకి. కర్ణాటకకు సంబంధించిన సీఎం పెద్ద ఆయన అంతటి వాగ్దాటి ఉండదు, ఆయన మాటల్లో ఆ ఫోర్స్ ఉండదు, యువనేత కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి రెచ్చిపోతూ తనదైన స్టైల్లో చాలా గట్టిగా విమర్శలు చేస్తూ సీఎంని టార్గెట్ చేసుకుంటూ మోదీకి లింక్ చేసుకుంటూ తనదైన స్టైల్లో ప్రచారం చేస్తూ అక్కడున్న కార్యకర్తల్లో జోష్ నింపుతూ అది ఎలాగైనా ఇక్కడ పినరాయిని మార్పు కోరుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని ఎలా మార్చారో ప్రజలు, అలాగే కేరళ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారంటూ తనదైన స్టైల్లో ముఖ్యమంత్రి రోడ్ షోలు అయితే ఈరోజు కొనసాగాయి. కేరళలో సరైన అవకాశాలు లేక యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారని సీఎం ఆరోపించారు. కేరళలో వృద్ధులు చిన్నపిల్లలే ఎక్కువగా కనిపిస్తున్నారని ఆయన తెలిపారు. టుడే ద కేరళ youth are going to migrate Middle East countries or Gulf or any other places. Today I have seen old age people and kids are looking in Kerala. So this is very unfortunate. Who is highly educated, talented, skilled people, they are migrating to other places, which is not correct. They wanted to come back, they wanted to develop their state. UDF is ready to take up all these challenges. విద్యావంతులు నైపుణ్యం కలిగిన యువత విదేశాలకు వెళ్ళడం సరికాదు, వాళ్ళు తిరిగి వచ్చి ఉపాధి పొందేలా చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు రోడ్ షోలో. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం లాంటివి కేరళలో అమలు చేస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ నరసింహం సినిమాలో చెప్పిన నీపో మావే దీనేశ స్టైల్లో నీపో మానే విజయన్ యువర్ టైమ్ ఈజ్ ఓవర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన డైలాగ్కు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో యంగ్ సీఎం, డైనమిక్ సీఎం అంటూ అక్కడ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. Finally, I wanted to tell only one. Nipo mone Dinesha. Nipo mone Vijayan. Nipo mone Vijayan. Your time is over. Your expiry date is over. You don't have any chance to continue. యువతను అలాగే పట్టణ ఓటర్లను ఆకర్షించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాలు చాలా విజయవంతమయ్యాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఆయన ఏంటంటే ఆయన చాలా సూటిగా ఆ భాష, యాస, తాను చెప్పాలనుకున్నది చాలా ఈ పబ్లిక్లో చొచ్చుకుపోయేలా, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, ఒక జోష్ నింపడం, ఆ స్టైల్ కూడా అంటే జాతీయ స్థాయిలో మోదీ అయితే ఏ స్టైల్లో దేశవ్యాప్తంగా ప్రజల్ని ఆకట్టుకుంటున్నారో ఆ స్టైల్ గల ఒక నేత కావాలని కాంగ్రెస్ పార్టీ వెతుకుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వాళ్ళకు దొరకటం, ఆ రేవంత్ రెడ్డిని తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా వాడుకోవడానికి స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి తన వ్యూహాత్మక రాజకీయాలతో రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజలను తన మాట తీరుతో ఆకట్టుకునే సహజ స్వభావం, ప్రచారంలో తనదైన వ్యూహాలను అనుసరించడం, ఈ 2 లక్షణాలు ఆయనను ప్రత్యేకమైన స్థానంలో ఉంచాయి. సొంత పార్టీ నేతల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనా, అధికార పార్టీ ఎన్ని రకాల విమర్శలు గుప్పించినా వాటిని పట్టించుకోకుండా పక్కా ప్లాన్తో ఎన్నికల్లో 1 మెన్ ఆర్మీలా దూసుకెళ్లారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి రాకముందు పరిస్థితులు ఒకలా ఉండేవి. ఆయన రాకతో పరిస్థితులు వేరేగా మారిపోయాయి. నిత్యం గొడవలు, పార్టీ ఫిరాయింపులతో నిద్రావస్థలో ఉన్న పార్టీని తన ప్రత్యేక శైలిలో పైకి లేపి తనకు అనుకూలంగా అధికారంలోకి తీసుకురాగలిగారు రేవంత్ రెడ్డి. మనం చూసాం తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ టోటల్ ఉనికిని కోల్పోయింది. ఆ టైంలోనే ఇంకా కాంగ్రెస్ పార్టీకి నూగులు చెల్లాయి. అసలు దరిదాపుల్లో రాదు, బీఆర్ఎస్ పార్టీనో కాంగ్రెస్ పార్టీనో ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సడన్గా కాంగ్రెస్లోకి ఎంట్రీ అవ్వడం, ఆయన పీసీసీ అంటే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి తనదైన వ్యూహాలతో పార్టీ అంతర్గతంగా ఆయన ఎదుర్కొన్నప్పటికీ సమస్యలు తనదైన స్టైల్లో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆయన విమర్శలకు విజయం ద్వారానే సమాధానం చెప్పిన నేతగా ఒక రికార్డు సృష్టించారని రేవంత్ రెడ్డి గురించి చెప్పుకోవచ్చు. అలా రేవంత్ రెడ్డికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. కాంగ్రెస్ అధిష్టానం ఆయనను కీలక వ్యూహకర్తగా, ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తించింది. తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చూపిన తెగువ, వాగ్దాటి ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ మైలేజీని అందిస్తాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అందుకే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఆయన సేవలను వినియోగిస్తుంది. కేరళ, అసోం, పుదుచ్చేరిలో జరుగుతున్న ఎన్నికల పోరులో రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్గా ముందుకు తీసుకొచ్చింది. పార్టీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాల్లో ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆదుకున్న నేతగా ఢిల్లీ అధిష్టానం భావిస్తుంది. అందుకే రేవంత్ రెడ్డిని పార్టీ తన ఆస్తిలా భావిస్తుంది. ఆచితూచి అంటే చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డిని వాడుకుంటూ ఏఐసీలో చాలా ప్రధానమైన స్థానాన్ని ఇస్తున్నారు కూడా. అయితే భవిష్యత్తులో ఇంకా ఆయన చాలా కీలకమైన నేతగా ఎదిగే అవకాశాలు ఉన్నాయనేది స్పష్టమవుతుంది.